దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని చెర్లపల్లిలో ఉన్నాము. ఈరోజు మనం ప్రముఖ వ్యాపారవేత్త, ఇండస్ట్రియలిస్ట్ జలంధర్ రెడ్డి గారిని కలవబోతున్నాము. మీడియా న్యూస్ రూపొందించిన అద్భుతమైన దేశభక్తి క్యాలెండరు, దేవతామూర్తుల క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ దేశాభివృద్ధిలో ఒక పారిశ్రామికవేత్తగా, ఒక వ్యాపారవేత్తగా ఆయన సాధిస్తున్న విజయాలేంటి, దేశాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి ఏంటి, ముఖ్యంగా డిఫెన్స్ ఫోర్సెస్ ఈ దేశానికి రక్షణకి ఎట్లా కృషి చేస్తున్నారు అనేది మనం ప్రముఖ వ్యాపారవేత్త, ఇండస్ట్రియలిస్ట్ జలంధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు జలంధర్ రెడ్డి, ఎన్ప్లాస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 1988లో స్థాపించడం జరిగింది. 1990లో ప్రొడక్షన్ స్టార్ట్ చేశాము. నిరంతర శ్రమ వల్ల, దేవుడు దయ వల్ల, మా శ్రామిక శక్తి సపోర్ట్తో, కస్టమర్ల ఆశీర్వాదంతో ప్రతి క్షణం, ప్రతి నిమిషం శ్రమించి ఒక్కొక్క మెట్టుగా ముందుకెళ్తూ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మేము ఒక ప్రయాణంలో భాగంగా ఒక మెట్టు ఎక్కుతూ ముందుకెళ్తున్నాం. మేము ఇప్పుడు కెమికల్ ఎక్విప్మెంట్ బేసిక్గా మేము మా కాన్సన్ట్రేషన్ ఏంటంటే పొల్యూషన్ ఫార్మా ఇండస్ట్రీస్లో బాగా పెరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి మేము ప్రత్యేకంగా డిజైన్ చేసి ప్రాసెస్ గ్యాస్ న్యూట్రలైజ్ చేసి ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ లేకుండా పంపించే ఎక్విప్మెంట్ తయారు చేసి దానిలో 2 భాగాలుగా వాతావరణాన్ని పరిరక్షిస్తూ ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఫార్మా కంపెనీలకు సపోర్ట్గా 2 రకాలుగా ఉపయోగపడుతూ మా ప్రతి క్షణం మేము చేసే మిషనరీ కానీ, మా విజన్ కానీ ప్రజలకు ఉపయోగపడాలి. వాతావరణాన్ని పరిరక్షిస్తూ భవితరాలకు భవిష్యత్తు పొల్యూషన్ లేకుండా అందించడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా మా వ్యాపారాన్ని ఆ రకంగా ముందుకు తీసుకెళ్తాం. మేము మన భారతదేశం మొత్తం కాకుండా ఏషియన్ కంట్రీస్లో బంగ్లాదేశ్, షార్జా, దుబాయ్ ఇలాంటి చిన్న దేశాలకు కూడా పంపించడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఇంకా మేము బేసిక్గా మాది ఎక్విప్మెంట్ సైజుని బట్టి లాజిస్టిక్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఇతర దేశాలకు మేము స్ప్రెడ్ కాలేకపోతున్నాం. నిరంతరము దేవుడికి ఉదయం లేవగానే మనం నమస్కారం చేస్తాము. దాంతోపాటుగా మన డిఫెన్స్ ఫోర్స్ కూడా దేవుడిలో పక్కన వాళ్ళు కూడా ఒక దేవుడు లాగానే మనం వాళ్ళని పూజించాలి, నమస్కరించాలి. అవసరమైతే వాళ్ళ కుటుంబాలకు మన వీలైతే అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి ప్రతి ఒక్కళ్ళు మనము వాళ్ళకు అండగా నిలబడుతూ మేమున్నాం మీ వెనకాల, మీరు మమ్మల్ని ప్రతి క్షణం ఎలాంటి వాతావరణాలను ఎదుర్కొంటూ ఏ బుల్లెట్ను కూడా మీరు ఆ బుల్లెట్ నాకు తగులుతుందనే ఆలోచన లేకుండా మీరు ప్రతిక్షణం దేశ రక్షణలో భాగంగా మీరు అలా మన దేశ బార్డర్లో మీరు నిలబడి రక్షణగా ఉండడం వల్ల మేము ఇలా ప్రశాంతంగా ఇక్కడ ఉండగలుగుతున్నాం. మీకు ఆల్వేస్ మా సల్యూట్. న్యాచురల్గా మాకు దేవుడిచ్చిన అవకాశం అనుకోవాలి. మేము వ్యాపారంలోకి వచ్చింది మా స్వయం ఉపాధి కొరకు. దాని తర్వాత దినదినాభివృద్ధిగా మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళ 150 మంది వరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ కుటుంబాలు సంతోషంగా ఉండడానికి ప్రతి నెల మేము ఆలోచించేది నెల వాళ్ళకి టైంకు జీతాలు ఇవ్వాలి, మా దగ్గర పనిచేసిన వాళ్ళు ఇబ్బంది పడకూడదని. దాంతోపాటు మేము దేశానికి కూడా ఎలా ఉపయోగపడుతున్నామంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడంలో దేశాభివృద్ధిలో ఒక భాగము. దాంతోపాటు ట్యాక్సెస్ రూపేణా జిఎస్టీ కానివ్వండి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఎంప్లాయీకి చేసే ఈఎస్ఐ, పిఎఫ్ ఇలాంటి అన్నిటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్ కూడా ప్రభుత్వానికి మా వల్ల ప్రయోజనం ఉందని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం మాకు ఇచ్చే ఉపయోగాల కంటే మేము ప్రభుత్వానికి ఆల్వేస్ అండగా ఉంటూ మా నిజాయితీగా మా ట్యాక్సెస్ మేము పే చేస్తూ ఉన్నాం. నేను ప్రస్తుతం జగిత్యాల జిల్లా భీమారం విలేజ్లో గ్రామంలో జన్మించాను. మా నాన్నగారు మల్లారెడ్డి, భూదేవి. నాన్న వృత్తిరీత్యా వ్యవసాయదారుడు. వాళ్ళ దగ్గర నుంచి 2 నేర్చుకున్నాం, సేవ, కష్టపడడం. 10th జగిత్యాలో, ఇంటర్మీడియట్ కోరట్ల, డిగ్రీ జగిత్యాల. 1985లో ఉద్యోగం ఆలోచించకుండా నేరుగా ఒక ఎంటర్ప్రెన్యూర్గా నిలబడాలని వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. నాకు తెలిసి భూమి మీద ఏ మొక్క నాటినా ఏ రోజైనా వృక్షం మానదు, అవుతుంది. అలాగే నేను కూడా అనుకుంటున్నాను. మా శ్రీమతి వనజ, అమ్మాయి మౌనికారెడ్డి, అల్లుడు సతీష్ రెడ్డి, అబ్బాయి మధుకర్ రెడ్డి, కోడళ్ళు అఖిలారెడ్డి. ముందుగా నేను తల్లిదండ్రులకే అంకితం చేస్తాను. చిన్నప్పుడు ఎవరు ఊహించి అనుకునేది కాదు. మేము గ్రామ స్థాయిలో పుట్టి పెరిగాం కాబట్టి ఆటపాటలతో, వ్యవసాయంలో వాటిలోనే నేర్చుకున్నాం. తర్వాత ఒక స్టేజ్కి వచ్చాక
మనమేంటో నిర్మించుకొని మనకు ముందు సర్వైవల్ కావాలి కాబట్టి ఒక ఉపాధి కొరకని ఇండస్ట్రీస్ వెతుక్కొని పెట్టి దాంతో సక్సెస్ అవుతూనే ఇప్పుడు తర్వాత సేవ గురించి వచ్చింది. ఇత్తు ముందా చెట్టు ముందా అంటే రెండు కావాలి, చేసేవాళ్ళు కావాలి, ఎంటర్ప్రినర్ కూడా కావాలి, వాళ్ళకి సపోర్టింగ్ టీం కూడా కావాలి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యూత్ ఏంటంటే కష్టపడడానికి ముందుకు రావట్లేదు. వైట్ కలర్ జాబ్స్ కొరకు ఏసీలో పనిచేయాలని అనుకుంటున్నారు. కాకపోతే ప్రొడక్షన్ ఇండస్ట్రీస్ లేకుండా దేశం మనుగడ ఉండదు. దేశం మనుగడ ఉండాలంటే వ్యవసాయం ఎంత ముఖ్యమో పారిశ్రామిక రంగం కూడా అంతే ముఖ్యం. దీనికి కాకుండా మిగతా వాటికి నార్మల్ వైట్ కలర్ జాబ్స్ కొరకు యూత్ ప్రిపేర్ చేస్తూ ఈజీ గోయింగ్ లైఫ్ను అలవాటు పరుచుకుంటున్నారు. అది వాళ్ళ భవిష్యత్తు అంత మంచిది కాదని నా సందేశం. ఫస్ట్ యూత్లో కష్టపడే తత్వం రావాలి. అవకాశాలు ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నాయి. ఎంటర్ప్రినర్గా ఎదిగే అవకాశాలు ఉంది. ఎంప్లాయీ డెడికేటెడ్గా టెక్నాలజీ బేసిస్లో కూడా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలని అవసరం ఉన్నప్పుడు అవసరమైతే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న సలహాలు తీసుకొని ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే భవిష్యత్తులో వాళ్ళు కూడా ఒక ఎంటర్ప్రినర్ ఎదిగే అవకాశం ఉంటుంది. ఎంప్లాయ్మెంట్లో కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ సుందర్ పిచ్చై ఉన్నారు అమెరికాలో, ఇండియన్ వెళ్ళి అమెరికాలో ఒక సీఈఓగా ఎంప్లాయీ బట్ పెద్ద కంపెనీకి వరల్డ్ లీడర్గా ఆయన సీఈఓగా ఉన్నారు కదా. ఆయన కూడా ఎంప్లాయీగా ఉండి వందల వేల కోట్లు సంపాదించగలిగారు కదా. అంటే రెండు రకాలుగా అవకాశాలు ఉన్నాయి. ఎంటర్ప్రినర్కి ఉండే కష్టాల కంటే మీకున్న టాలెంట్ వల్ల ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి.